తెలుగు సినిమా చరిత్రలో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత వచ్చిన సెకండ్ జనరేషన్ హీరోల్లో థర్డ్ స్టార్ కృష్ణంరాజు. నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబుల తరువాత నటుడిగా కెరీర్ ప్రారంభించి రెబల్ స్టార్గా ఎదిగిన కృష్ణంరాజు కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. చిలక గోరింక చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వాత నేనంటే నేనే చిత్రంలో విలన్గా మారారు. ఆ తర్వాత మళ్ళీ హీరో అయ్యారు. ఆర్టిస్టుగా తనని తాను ప్రమోట్ చేసుకుని హీరోగా నిలబడడం కోసం సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. సొంత చిత్రాల్లో హీరోగా, బయట చిత్రాల్లో విలన్గా నటిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నారు. గోపీకృష్ణ పతాకంపై ఆయన నిర్మించిన తొలి చిత్రం కృష్ణవేణి. కన్నడంలో హిట్ అయిన శరపంజర చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కళాభినేత్రి వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. మొదట ఈ సినిమాను తక్కువ బడ్జెట్లో బ్లాక్ అండ్ వైట్లో తీయాలని అనుకున్నారు. అయితే స్క్రిప్ట్ బాగా రావడంతో కలర్లో తీస్తే బాగుంటుందని అనిపించినా అంత డబ్బు తాము పెట్టలేమని జోగయ్య, గోపి వెనుకడుగు వేశారు. అప్పుడు కృష్ణంరాజు మేజర్ షేర్ తీసుకొని తను పెట్టి గోపీకృష్ణ బ్యానర్లో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. శరపంజర చిత్రాన్ని కృష్ణంరాజు తెలుగులో తీస్తున్నారని వార్త బయటకు రావడంతో చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అది కాంట్రవర్సీ సబ్జెక్టు. ఇందులో హీరోయిన్ రేపుకి గురవుతుంది. పెళ్ళయ్యి ఒక పిల్లాడికి తల్లి అయిన మహిళ ఆమె. తనపై జరిగిన అత్యాచారం కారణంగా ఆమెకి జీవితమే లేకుండా పోవాలా అనే సమాజాన్ని ప్రశ్నించే కథ ఇది. సొంత బ్యానర్పై నిర్మించే తొలి చిత్రానికి ఇటువంటి కథను ఎన్నుకోవడం నిజంగా సాహసమే. అందుకే రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయినా లెక్క చేయకుండా మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళారు కృష్ణంరాజు. వాణిశ్రీ కూడా ఛాలెంజ్గా తీసుకునే హీరోయిన్ పాత్రను అతి అద్భుతంగా పోషించారు. ఆమె తండ్రిగా గుమ్మడి, తల్లిగా అంజలీదేవి నటించారు. ఇంట్లో వంటవాడిగా రాజబాబు నటించారు. రమాప్రభ, నిర్మలమ్మ, పండరీబాయి, మంజు భార్గవి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. పరిశ్రమ నుంచి రకరకాల కామెంట్స్. ఈ సినిమాతో కృష్ణంరాజు దెబ్బతినడం ఖాయం అని. మనసులో కొంచెం మెరుకుగా ఉన్న కృష్ణంరాజు బయటపడలేదు. చిత్ర పరిశ్రమలో తన శ్రేయోభిలాషి ఎన్టీఆర్కి సినిమా వేసి చూపించారు. చిత్రం బాగుందని, లేడీస్కి బాగా పడుతుందని ఎన్టీఆర్ చెప్పడంతో ధైర్యంగా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ మాట నిజమైంది. కృష్ణవేణి చిత్రం సూపర్ హిట్ అయింది. టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. వాణిశ్రీ నటన హైలైట్ అయింది. యాంటీ సెంటిమెంట్ అన్న వాళ్ళ నోళ్లను ముగించింది ఈ సినిమా హిట్. 12 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోగా హైదరాబాద్లో నిర్వహించిన 100 రోజుల వేడుకకి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కృష్ణవేణి చిత్రం విజయం సాధించిన శతదినోత్సవం జరుపుకున్న ఆ సినిమాకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడంతో నిర్మాతగా కృష్ణంరాజుకు పెద్దగా మిగలలేదు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు నిర్మించిన భక్త కన్నప్ప చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా కృష్ణంరాజుకు నటుడిగా ఎంతో పేరు తెచ్చింది. గోపీకృష్ణ సంస్థను నిలబెట్టింది. ఆ బ్యానర్పై కృష్ణంరాజు నిర్మించిన 3వ చిత్రం అమరదీపం. ఈ చిత్రానికి మలయాళంలో హీరో మధు నటించి దర్శకత్వం వహించిన తీక్కనాల్ మూలం. ఆ చిత్రం స్ఫూర్తితో శివాజీ గణేశన్ తమిళంలో దీపం చిత్రాన్ని తీశారు. ఈ 2 చిత్రాల ఆధారంగా అమరదీపం చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో అన్నదమ్ములుగా కృష్ణంరాజు, మురళీమోహన్ నటించారు. జయసుధ, మాధవి హీరోయిన్లు. ఇందులో కృష్ణంరాజుకి చెల్లెలుగా మాధవి, మురళీమోహన్కు జతగా జయసుధ నటించారు. ప్రభాకర రెడ్డి, సాక్షి రంగారావు, సారథి, మాడ, రమాప్రభ, జయమాలిని తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అతిథి పాత్రలో సత్యనారాయణ కనిపిస్తారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి జంధ్యాల మాటలు రాశారు. ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి పాటలు రాశారు. సత్యం స్వరాలు అందించారు. నా జీవన సంధ్యా సమయంలో ఏ రాగమో ఇది, ఏ తాళమో పాటలు సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. 1977 సెప్టెంబర్ 29న విడుదలైన అమరదీపం చిత్రం విజయం సాధించింది. అదే రోజున నటశేఖర కృష్ణ నటించిన దొంగలకు దొంగ సినిమా కూడా పోటాపోటీగా విడుదల కావడం గమనార్హం. అయితే అది యాక్షన్ ఎంటర్టైనర్, ఇది ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా. 2 డిఫరెంట్ జానర్స్ కావడంతో 2 విజయం సాధించాయి. అమరదీపం చిత్రంతో ఉత్తమ నటుడిగా కృష్ణంరాజు నంది అవార్డు పొందారు.
3 కేంద్రాల్లో అమరదీపం చిత్రం 25 వారాలు ఆడటంతో 1978 మార్చి 21న మద్రాసులోని న్యూ వుడ్లాండ్స్లో రజతోత్సవం జరిగింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత డివిఎస్ రాజు అధ్యక్షత వహించారు. హీరో కృష్ణరాజుకి అక్కినేని, రాఘవేంద్రరావుకు దర్శకుడు ప్రత్యేకాత్మ జ్ఞాపికలు అందించారు. ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు వాణిశ్రీ షీల్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా గోపికృష్ణ సంస్థలో పనిచేసే డ్రైవర్స్కు, ఇతర సిబ్బందికి తలా ఒకరికి ఒక సైకిల్ బహుకరించారు కృష్ణరాజు. అలాగే ప్రొడక్షన్ సిబ్బందికి కూడా వాచీలు అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.